ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయి 1 month అవుతుంది కొత్త ప్రభుత్వం. ఈ 1 monthలో జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలను అడిగితే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 1 నెల పైన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం రాజకీయ పరిణామాలు, ఒక సైడు డెవలప్మెంటు, లేదంటే పెద్ద పెద్ద సంస్థలతో చర్చలు, ఒకవైపు BPCL ద్వారా 70,000 80,000 కోట్ల పెట్టుబడులు. సో ఈరోజు తెలంగాణలోని నాయకులు కూడా కేవలం ఏపీలోనే అన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడితే ఎట్లా, మాకు కూడా ప్రామిస్ చేశారు, మాకు కూడా బడ్జెట్లో కేటాయింపులు జరగాలని ఇక్కడ ఉన్న BRS నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలామంది. సో ఇట్లాంటి వార్తలు కొంత పొలిటికల్గా అటు డెవలప్మెంట్ సైడ్ కనపడుతున్నాయి. మోరోవర్ ఆంధ్రాలో మనం ఎన్నికలకు ముందు చూసినాం, విశాఖ ఉక్కును మేము ప్రైవేట్ పరం చేయమని చెప్పినటువంటి వార్త. అదే క్రమంలో నిన్న ఉక్కు శాఖ మంత్రి గారు విజిట్ చేయడము, సో దెర్ ఈజ్ నో ప్రైవేటైజేషన్ అని ఆయన ఒక లైన్ తీసుకోవడము. సో ఇవన్నీ కొంత మనం ప్రోగ్రెసివ్ మోడ్లో ఒకసారి ఆలోచిస్తే, మరొక వైపు అన్ని మినిస్టర్లు సమీక్షలు, మరొక వైపు R&B మినిస్టర్ కానీ ఇట్లాంటి చాలా శాఖలకు సంబంధించిన వాళ్ళు రివ్యూ చేయడము. అంటే మనం ఎన్నికలకు ముందు ప్రధానంగా 2 సమస్యలను చూసినాం. అంటే రోడ్లు సరిగా లేవు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపణలు చేయడం, ప్రచారాలు చేయడం, ట్రోల్ చేయడం జరిగింది కాబట్టి సో దానిలో కొంత ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కనపడుతున్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరాజ్ అమరావతి, పోలవరం అనేటువంటి కొంత లాంగ్ టర్మ్ కాబట్టి సో అవి కొంత మనం ఇంకా మాట్లాడలేము వాటిపైన. ఏదో ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్తగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే వస్తాయి, కానీ వేరేజ్ మెటీరియలైజ్ వరకు ఇంప్లిమెంటేషన్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి సో లెట్ ఇట్ బి వెయిట్ అండ్ డిస్కస్ అనేది నా అభిప్రాయం. ఇంకా పొలిటికల్గా ఆలోచిస్తే ఇంకా చూడాలి, మనం నాయకులపైన జరుగుతున్నటువంటి ఒకవైపు దాడులనండి, కేసులనండి, సో ఇలాంటి వార్తలు కూడా ప్రధానంగా వినపడుతున్నాయి. సో దాడులు, కేసులకు సంబంధించి మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ 1 monthలోనే అంటే ఒక బిగ్ అచీవ్మెంట్ అనాలా, లేదంటే ఒక బిగ్ స్ట్రాటజీ అనాలా, తెలంగాణ సీఎంతో కూర్చొని హైదరాబాద్ వేదికగానే ప్రగతి భవన్లో, ప్రజాభవన్లో ఒక భేటీ జరగటం, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన హామీల్లో రావాల్సి ఉన్నటువంటి మిగిలిపోయిన సమస్యలను పరిష్కారం దిశగా ఒక ముందడుగు పడటం ఎట్లా చూడాలంటారు? ఖచ్చితంగా ఏంటంటే మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఆ రోజు మనకు కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ రోజు చట్టంలో క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో కొన్ని సంస్థలను వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయడము, ఆ సంస్థల విషయంలో మీరు కూర్చొని పరిష్కరించుకోండి అనేటువంటి ఒక మనకు చట్టంలో పొందుపరిచారు కాబట్టి సో కానీ దానిపైన ఇంతవరకు కూడా గడిచిన 10 ఏళ్లలో ఎక్కడ మనకు ఒక అమికబుల్ సొల్యూషన్ అనేది రాలేదు. సో గతంలో అధికారుల స్థాయిలో దాదాపుగా 30 సార్లు పైన చర్చలు జరిగాయనేటువంటి మనం వార్తల్లో కూడా చూసినాం, కానీ ఎక్కడ కూడా ఒక అమికబుల్ సొల్యూషన్ రాలేదు. సో ఆ క్రమంలో 2 ముఖ్యమంత్రులు కలవడం, ఆ రోజు భేటీకి చాలా ప్రాధాన్యత చూసినాం, మనం మీడియాలో కూడా చాలా ప్రధానంగా ఆ విషయం పైన చర్చ జరగడం చూసినాం. తర్వాత అది మళ్ళీ రాజకీయంగా కూడా టర్న్ తీసుకోవడం. ఆ రోజు ముఖ్యమంత్రులు ఇద్దరైతే కలిశారు కానీ బట్ 2-3 గంటల్లో చర్చించి సాల్వ్ చేసేటువంటి సమస్యలు కాదు, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంత కమిటీలు ఫామ్ చేస్తున్నాము, మంత్రుల స్థాయిలో ఒక కమిటీ, అధికారుల స్థాయిలో ఒక కమిటీ. సో వాళ్ళిద్దరూ కొంత ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రుల స్థాయిలో మాట్లాడుకొని మేము ఒక రోడ్ మ్యాప్ క్లియర్ చేసుకుంటూ ఖచ్చితంగా సాల్వ్ చేసుకుంటాము అనేట్టుగా వాళ్ళు బ్రీఫ్ ఇవ్వడం మనం చూసినాం మీడియాకు. సో చూడాలి, అంటే ఒక మొదటి స్టెప్గా మనం భావించాలి తప్ప మీడియాలో అయితే చాలా వార్తలు వచ్చినాయి. అంటే వీళ్ళు తెలంగాణలో కొన్ని ఆర్టీసీ భవన్, బస్ భవన్ ఇట్లాంటి కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అడుగుతున్నారు. అలాగే వాళ్ళు కూడా తిరుపతికి సంబంధించి మాకు కూడా కొంత బోర్డు మెంబర్స్లో కానీ అక్కడ కూడా కొంత మాకు టికెట్స్లలో కానీ కొంత మాకు కూడా షేర్ ఇవ్వాలనేటువంటి వార్తలు. అలాగే తీర ప్రాంతంలో పోర్టులో కూడా మాకు షేర్ ఇవ్వాలని, తెలంగాణకు తీర ప్రాంతం లేదు కాబట్టి సో ఏపీలో మాకు కూడా షేర్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇలాంటివన్నీ మనం వార్తలు, మీడియాలో కథనాలు చూస్తున్నాము. సో కానీ వాస్తవంగా ఒకసారి చూడాలంటే ఇంకా మనం ఒక 2-3 సమావేశాలు ఇలాంటివి వాళ్ళు ఈరోజు చెప్పడం ఏంటంటే 2-3 వారాలకు ఒకసారి మేము సమావేశం అవుతాము, ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ మోడ్లో ఇవి తీసుకుపోతాము అన్నారు. బట్ కానీ చూడాల్సి ఉంటుంది, అంటే 2 వారాలకు ఒకసారి వాళ్ళు ఎట్లా మీట్ అవుతారు, ఏ స్థాయిలో మీట్ అవుతారు, దాని యొక్క ప్రోగ్రెస్ అప్డేట్ ఎలా ఉంటుంది అనే దానిపైన మనం అప్పుడు వీ మే కన్క్లూడ్, అంటే మనం ఒక ఖచ్చితమైన ఒక అభిప్రాయానికి రావచ్చు. అంటే ఖచ్చితంగా ఇది ఒక సీరియల్ లాగా జరుగుతుంది, ఖచ్చితంగా 10 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి దీనికి ఒక అమికబుల్ సొల్యూషన్ ఇవ్వాలని 2 ప్రభుత్వాలు ఒక నిశ్చయంతో ఉన్నాయని మనం అప్పుడు భావించవచ్చు. కానీ హామీలు లేదా సమస్యలు ఇవి ఎంతవరకు తీరుతాయి, దీని మీద ఎంతవరకు చర్చలు సజావుగా సాగాయి అనే దానికంటే కూడా అక్కడ మనమే, ఇక్కడ మనమే, అది మనదే, ఇది మనదే, రాష్ట్రాలు వేరైనా ప్రభుత్వాలు 2 మనమే కాబట్టి మొత్తం మనదే అనేది ఉంటుంది, కొంచెం బాగా ఇక్కడ హైలైట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది? అంటే ఇది కూడా అదే నేను ఇందాక అన్నాను మొదట, ఇది కూడా రాజకీయ టర్మ్ తీసుకుంది అన్నాను. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే
రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీలో పనిచేయడం వల్ల చంద్రబాబు నాయుడుకు ఆయనకు ఉండేటువంటి కొంత రిలేషన్ గతంలో పనిచేసినారు కాబట్టి సో కొంత కూర్చొని మాట్లాడుకుంటారు అని చెప్పి కొంత చర్చ జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇచ్చిన బహుమతి ఆయన ఒక పుస్తకం ఇవ్వడం జరిగింది. అంటే మన కాళోజీ గారు రచించినటువంటి నా గొడవ అనేటువంటి ఒక పుస్తకాన్ని బహుకరించారు. అంటే ఆయన చెప్పకనే ఒక మెసేజ్ చెప్తున్నారా అంటే నాకు గతంలో ఉన్నటువంటి బంధాలు అనుబంధాలు సంబంధాల కంటే నా తెలంగాణ, నా అస్తిత్వం, నా ఆత్మగౌరవం, నా ప్రభుత్వం, నా ప్రజల యొక్క ప్రాధాన్యతనే నాకు ముఖ్యమని ఆయన చెప్పకనే చెప్పారా అనేటువంటిది కూడా మీడియాలో ఒక సెక్షన్లో జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏదో ఒక ఇద్దరు ముగ్గురు అనుకుంటే అవుతాయని కానీ లేదా ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే ఏదో మొత్తం ఏపీ రీఆర్గనైజేషన్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి అంటే కనుక అది జరగని పని. ఖచ్చితంగా దెర్ ఆర్ మెనీ ఛాలెంజెస్. ఎందుకంటే మళ్ళీ లీగల్గా కోర్టులకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కోర్టులకు ఒక అంశం పోయిందంటే అది సబ్జెక్ట్ టు టైం లైన్, ఇయర్స్ పట్టచ్చు ఎప్పుడు అనేది కూడా మనకు అది అన్సర్టినిటీ. అంటే ఒక 1 yearలో రిజాల్వ్ అవుతుందా 2 ఏళ్లలో రిజాల్వ్ అవుతుందా అనేది కూడా తెలియదు. కాబట్టి సో ఇది ఖచ్చితంగా చాలా సంక్లిష్టమైనటువంటి సమస్యగానే చూడాలి తప్ప ఏదో వీళ్ళిద్దరూ స్నేహితులు వీళ్ళిద్దరికి మధ్యలో టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నంత మాత్రాన అన్ని సమస్యలు ఏదో సమసిపోతాయి అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి కూడా ఇలాగనే అనుకున్నారు. అంటే వాళ్ళిద్దరికి కూడా కొంత స్నేహ సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా చాలా వార్తలు జరిగినాయి. కానీ ఎక్కడ సమస్యలు పరిష్కృతమైనాయి? ఖచ్చితంగా ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి కదా. సో కాబట్టి నేనేమంటానంటే సమస్యలు వేరు, వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు వేరు. వాళ్ళు 2 రాష్ట్రాలకు ఒక ప్రధానమైన బాధ్యతలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా లీగల్గా కాన్స్టిట్యూషనల్గా వాళ్ళు ఎలా అడుగులు వేయాలనో అలాగే అడుగులు వేయాల్సి ఉంటుంది తప్ప ఏదో మన ఇద్దరం క్లోజ్ అని చెప్పి నువ్వు ఈ 2 తీసుకో నేను ఆ 2 తీసుకుంటా అనేంత సింపుల్ నోడ్లో ఉండదు ఏది కూడా. కానీ ఆంధ్ర నుంచి మనకి రావాల్సినవి ఇవన్నీ మాకు కావాలి అని అడిగింది అయితే ఎక్కడ బయటకు రాలేదు. కానీ బట్ ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళు కోరుకునే మాత్రం బాగా బయటకు వచ్చాయి. టీటీడీలో మాకు 10% కావాలని కానీ ఉద్యోగాల్లో పర్సెంటేజ్ కావాలని ఆంధ్ర ప్రాంతంలో తీర ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ కొంత ఫిజికల్ ప్రాపర్టీస్ అడిగారు అన్నారు. సో దానికి రేవంత్ రెడ్డి గారు సుముఖంగా లేరు. కాకపోతే మీరు ఏదన్నా బిల్డింగ్స్ అంటే ఇప్పుడు మనకు ఢిల్లీలో ఏపీ భవన్ ఇలా ఉంటుంది కదా, సో ఆ కోణంలో మీరు ఏదన్నా ఇక్కడ బిల్డింగ్స్ నిర్మించుకుంటే మేము ల్యాండ్ అలొకేట్ చేస్తాము అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా అంటే ఎక్కడ అఫీషియల్ గా లేవు. ఇవన్నీ కూడా మీడియాలో జరిగిన ఒక స్పెక్యులేషన్ గా చూడాలి మనం.